హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ సీఈఓ 37వ భాగాన్ని వినేద్దాం. ఛా, ఈ అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు అర్థమే కావడం లేదు. బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా బాబోయ్ అంటూ తల పట్టుకుంటాడు అఖిల్. కీర్తి చెప్తున్నది విని అక్షయ్ షాక్ మీద షాక్ కొట్టినట్లు ఆ అంటూ నోరు తెరుచుకుంటున్నాడు. ఓరి నాయనో, మీ ఆడవాళ్ళని మాత్రం అస్సలు నమ్మకూడదని ఇప్పుడే అర్థమవుతుంది. అసలు ప్రేమ పెళ్లి జోలికి వెళ్ళనని చెప్పిన మీరేనా మీరిద్దరూ? ఆ ఈ కీర్తి అయినా సరే మా అన్నయ్య కష్టపడి పెళ్లికి ఒప్పించాక ఇప్పుడిప్పుడే ఒప్పుకుంది. నువ్వు ఆ ఆ అంటూ నవ్వాడు అక్షయ్. రే అక్కిగా అంటూ ఉంటుంది అప్పటికే కీర్తి పళ్ళు కొరుకుతూ. అదేంటి, మీ అన్నని ప్రేమించే కదా కీర్తి ఒప్పుకుంది అని అనుమానంగా అడిగింది శ్రీజ. అది అది అంటూ నీళ్ళు నమ్మాడు అక్షయ్. హే శ్రీజ, నీకన్నీ వివరంగా చెప్తాను కానీ నీ సంగతి మా అన్నయ్యకి ఎప్పుడు చెప్తావో చెప్పు. మీ పెళ్ళయ్యాక చెప్తానులే. డాడీ మమ్మీ వాళ్ళు ఎలాగో పెళ్ళికొస్తారుగా, అప్పుడు అఖిల్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడమని చెప్పాను. సో అంతవరకు అఖిల్కి అస్సలు తెలియకూడదు, సర్ప్రైజ్గా ఉండాలి. నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాడే మావాడు, నువ్వు వాడికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు అన్నమాట అంటూ. ఓకే మేడం, నీ ఆజ్ఞ మేము ఫాలో చేస్తాంలే. నీ మీద నాకు నమ్మకం లేదురా, అసలే నీ బావ, అందుకే నిన్ను ఎలా బుట్టలో పడేయాలా, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామో కనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తాడ్రా. బయటపడ్డావో నా కొడుక నీకుంటుందిరే. ఒసే ఒసే, ఏంటి ఆ లాంగ్వేజు? మా వాడు గాని విన్నాడంటే మన లాంగ్వేజు మీరు ఇలాంటి ఫ్రెండ్సా అని ఒకలా చూస్తాడ్రే. అయినా నీకు ప్రేమేంటే, మగరాయుడివి, నీ మనసే మార్చాడు అంటే మావాడు నిజంగానే గ్రేట్. అది నిజమే అంటూ కీర్తి అక్షయ్ నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకున్నారు. ఏయ్, వాడితో కలిసి నువ్వు కూడానా? సరే సరే సారీ కానీ అక్కి, నిజంగానే నువ్వు బయటపడకూడదు. అక్కడ చూడు, మా అన్నయ్య పరిస్థితి, తల పట్టుకుని ఎలా కూర్చున్నాడు. ఇదేమో ఒక్కసారి కూడా మాట్లాడకుండా ఏడిపిస్తుంది పాపం. ఆహా అవునా, అయితే మీ అన్నకి నువ్వే వెళ్ళి చెప్పేలా ఉన్నావే చూస్తుంటే అంటుంది శ్రీజ. అక్కి వెళ్దామా, లేదా మీ ఫ్రెండ్స్తో ఇక్కడే ఉండిపోతావా అంటూ హిమజ వచ్చింది వాళ్ళ దగ్గరికి. వస్తున్నాను అత్తయ్య. కీర్తి జాగ్రత్తగా ఉండు, ఇంకా ఈ 2 రోజులే, అస్సలు బయటకు రాకూడదు. అబ్బాయి పిలిచిన అలాగే చెప్పు నిక్కచ్చిగా. సరే పెద్దమ్మ. బాయ్ ఆంటీ. బాయ్ శ్రీజ. రే అక్కి అంటూ వేలు చూపిస్తూ జాగ్రత్త అంటుంది శ్రీజ. పాపం అఖిల్కి మాత్రం ఒక్కసారి కూడా శ్రీజతో మాట్లాడలేకపోయాననే బాధలో వెళ్తున్నాడు. కానీ శ్రీజ మాత్రం అఖిల్ ప్రేమించిన విషయం తెలిసి కావాలని తను కూడా ప్రేమిస్తున్నాననే విషయం చెప్పకుండా ఏడిపిస్తుంది. కారులో ఇంటికి వెళ్లేంత వరకు చంపేశాడు అఖిల్ అక్షయ్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ. అబ్బా అఖిల్, ఏంటి నీ గోల? ఏదో మా ఫ్రెండ్స్ పర్సనల్స్ ఉంటాయిగా అంటూ నచ్చజెప్పడానికి ట్రై చేశాడు. కానీ అఖిల్ డిసప్పాయింట్ అయ్యాడు అక్షయ్ ఏమీ చెప్పడం లేదని. అఖిల్ బాధని అర్థం చేసుకున్నాడు అక్షయ్. కానీ నిజం చెప్తే శ్రీజ చంపేస్తుంది, అంత పెద్ద రాక్షసి, అందుకే మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు. అబ్బాయి హాల్లోనే ఎదురు చూస్తున్నాడు ఇంట్లో వాళ్ళ కోసం. అందరూ హాల్లో కూర్చుని ఫంక్షన్ విశేషాలు అలాగే కీర్తి గురించి చెప్తూ ఉంటే వింటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అక్షయ్ పంపిన వీడియోస్ ఫొటోస్ అన్నీ అప్పటికే చూశాడు కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు ఏమాత్రం తక్కువగా అనిపించలేదు. చెప్పాలంటే తక్కువగా చెప్పారు, అది మాటల్లో వర్ణించలేను అనుభూతులు, అందుకే చెప్పలేకపోతున్నారు. అందరూ అలసిపోవడం వలన అప్పటికే 4 గంటలైంది. కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు. అఖిల్ మాత్రం హాల్లోనే కూర్చునున్నాడు. హలో సార్. అఖిల్ పలకలేదు. ఎక్స్క్యూజ్ మీ అఖిల్ గారు అని కొంచెం గట్టిగానే పిలిచాడు అభయ్. హా అంటూ ఆలోచన నుంచి బయటకొచ్చి చెప్పు అభి అన్నాడు. నేను కాదు, నువ్వు చెప్పాలి. ఏంటి అలా ఉన్నావు? ఏంటిని? నీ చెల్లెలు ఏమైనా చెప్పిందా? నా చెల్లెలు ఏం చెప్పడం లేదు బావా, అదే నా బాధ. ఏంట్రా? శ్రీజ కీర్తి అక్కిగాడు ఏదేదో మాట్లాడుకున్నారు కానీ ఏం మాట్లాడుకున్నారో మాత్రం చెప్పలేదు. వాళ్ళు చెప్పేదానికి వీడి ఎక్స్ప్రెషన్ చూసుండాలి. నువ్వు అసలు ఓ అదా నీ బాధకి కారణం? అంటే ఏంటో నీకు తెలుసా? నాకెలా తెలుస్తుందిరా? ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి కొంచెం బుర్రకి రెస్ట్ ఇవ్వు అని అభయ్ తన గదికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతావులే బాబు, అదే నీ ప్రేమ సక్సెస్ అవ్వకపోయింటే అప్పుడు తెలుసుండేది నా బాధ. ఇదంతా కాదు, నేను ఎలాగైనా ఈ అక్కి గాడిద నుంచి నిజాలు ఎలాగైనా రప్పించాలి అంటూ తన గదికి వెళ్ళిపోయాడు. అభయ్ కీర్తిలు కలవడానికి ఒక్కరోజే ఉన్నా వాళ్ళిద్దరు ఈ దూరాన్ని కూడా భరించలేకపోతున్నారు. ఆ రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎప్పుడు నిద్రపోయారో కూడా తెలియలేదు, మాట్లాడుకుంటూనే ఉన్నారు. రాత్రి రిసెప్షన్. ఆ రోజు ఉదయం 5 గంటలకే లేచి అబ్బాయి వాళ్ళ ఇంటి ముందు పందిరి వేయడానికి పూజలు జరిపించడంతో అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు మొదలైంది. శ్రీ పేరెంట్స్ కూడా ఉదయాన్నే వచ్చేస్తారు. ఇక దగ్గర బంధువులంతా కూడా వచ్చారు. ఉదయాన్నే లేచి అబ్బాయికి కీర్తితో మాట్లాడటమే ఒక పనిగా పెట్టుకున్నాడు.
మాట్లాడేసి ఫ్రెష్ అయి పూజ దగ్గరుండి జరిపించాడు. ఉదయం 8 గంటలకి పందిరి అంతా బ్రహ్మాండంగా కలర్ షామియానాలో అవి ఇవి కాకుండా పచ్చటి టెంకాయ మట్టలతో పందిరి, అరటిగల్లు, బుడ్డ మందారాలతో, చామంచి, రోజా పువ్వులు ఇలాగా రకరకాల రంగుల పువ్వులతో శ్రీ అఖిల్ దగ్గరుండి వేపించారు. ఆ రోజు అక్షయ్కి మ్యూజిక్ కాంపిటీషన్కి ఫైనల్ సెలక్షన్ ఉండడం వలన ఉదయాన్నే 7 గంటలకి అంతా రెడీ అయి వెళ్ళాడు. ఉదయం 10 గంటలకి అబ్బాయిని పెళ్లి కొడుకుని చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతలో అబ్బాయి ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ పైన అన్నోన్ నెంబర్ అని ఉంది. ఈ టైంలో ఎవరు? మేబీ పెళ్లికి రావడానికి అడ్రస్ కోసం ఎవరైనా కాల్ చేస్తుంటారా అని లిఫ్ట్ చేస్తాడు. హలో హలో అభి, ఎలా ఉన్నావు అంటూ ఆడపిల్ల గొంతు. వినడానికి చాలా స్వీట్ అండ్ హస్కీగా ఉంది ఆ పిలుపు. హూ ఈజ్ దిస్? నన్నే మర్చిపోయావా? మర్చిపోయానా? అసలు ఎవరండి మీరు? నేను మీ వాయిస్ విన్నట్లుగా కూడా లేదే. నిజమా? అయితే నన్ను చూస్తే గుర్తుపడతావేమో. చూస్తేనా? అవును, చూడకుండా నన్ను గుర్తుపట్టకుండానే ఈ పెళ్లికి సిద్ధమయ్యా. నన్నే కనుక చూసి గుర్తుపట్టావే అనుకో, ఈ పెళ్లి జన్మలో జరగదు. వాట్? అసలు ఎవరు మీరు? మిమ్మల్ని చూస్తే నేను కీర్తిని ఎందుకు పెళ్లి చేసుకోను? అదంతే, నా అందం నిన్ను కట్టిపెడేస్తుందిగా. మీరు అప్సరసలో ఒకరైనా మీ అందానికి ఏమాత్రం లొంగడి అబ్బాయి. అయినా ఈ నాన్సెన్స్ అంతా నాకు అనవసరం, ఉంటాను అంటూ కాల్ కట్ చేయబోతున్న అబ్బాయి ఫోన్లో వినపడిన మాట విని కట్ చేయకుండా, వాట్? ఏం చెప్తున్నావు నువ్వు? పిచ్చిగాని పట్టిందా? అవును, నీ పిచ్చి. అందుకే 3 సంవత్సరాల నుండి నిన్ను మర్చిపోవడానికి ఎలాగో ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. అందుకే వారం ముందు నా ప్రేమ నీకు చెప్పడానికి వచ్చాను మీ ఆఫీస్కి, కానీ నీకు పెళ్లి ఫిక్స్ అయిందని, అందుకే ఆఫీస్కి రావడం లేదని మీ ఆఫీస్లో వాళ్ళు చెప్పగా నేను షాక్ అయ్యాను. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదలుచుకోవడం లేదు అభి. అందుకే నేను ఈ పని చేయక తప్పలేదు నాకు. రేపు మీరు ఫిక్స్ చేసిన ముహూర్తానికి మన పెళ్లి జరగాలి, లేదా నీ ప్రాణం నా చేతుల్లో పోతుంది. అంటే ఇప్పుడు నీ ప్రాణం నా దగ్గర ఉంది కదా అంటూ కన్నింగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి. సి, కీర్తికి ఏమైనా అయ్యింది అంటే నీ ప్రాణాలు చేతుల్లో పోతాయి. అది మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. అండ్ రేపు మేము ఫిక్స్ చేసిన ముహూర్తానికి నాకు కీర్తికి పెళ్లి జరుగుతుంది. అది నీకు ముందు సీట్లో కూర్చోబెట్టి చూపిస్తాను, చూద్దువులే. హహహ అంటూ గట్టిగా నవ్వుతూ, అమ్మ బాబోయ్, పెద్ద జోకేసావబి. నిజంగానే నవ్వి నవ్వి కడుపులో నొప్పొచ్చేసింది 2 నిమిషాలకే. ఐఆమ్ సారీ అంటూ ఎగతాళిగా మాట్లాడుతుంది. ఏయ్, ఎవరే నువ్వు? నాలో ఒక యాంగిలే చూసుంటావు, ఇంకో యాంగిల్ చూడడానికి ట్రై చేయకు. నీలో అన్ని యాంగిల్స్ చూడాల్సింది నేనే అభి అంటూ రొమాంటిక్గా మాట్లాడుతుంది. ఛీ, సిగ్గులేదా నీకు? ఇంకో అమ్మాయి కాబోయే భర్తతో ఇలా మాట్లాడడానికి? నీకు అబ్బాయే దొరకలేదేమో, దిగులు పడకు. మంచి అబ్బాయిని, నీకు సంస్కారం సాంప్రదాయం నేర్పించే కుటుంబంలో ఉన్న అబ్బాయిని చూపిస్తాను. కాదు దగ్గరుండి పెళ్లి చేపిస్తాను. ఈ జాహ్నవికి పెళ్ళా అంటూ జరిగితే అది నీతోనే, అది గుర్తుపెట్టుకో అంది. జాహ్నవి ఆ పేరు ఎక్కడో విన్నట్లుంది అనుకుంటూ ఉంటాడు మనసులో. ఏంటి, నా పేరు వినగానే మాటలు ఆగిపోయాయి, గుర్తుకొచ్చానా? నువ్వు గుర్తుపెట్టుకునే పరిచయం మన మధ్యలో లేదులే అని అర్థం చేసుకున్నాడు. అబ్బి మై డార్లింగ్, చి ఆపవే. అలాగే అభి, నువ్వు ఆపవే అంటే నేను ఆపుతాను. అంత క్లోజ్గా మాట్లాడేది ఒక భర్తనే కదా. 2 గంటల్లో నా కీర్తిని నీ నుంచి సేఫ్గా తీసుకుని వస్తాను, చూస్తూ ఉండు. నోవే అభి, నేనేమైనా ఐశ్వర్య అనుకున్నావా నీకు అంత తేలిగ్గా దొరికిపోవడానికి? ఐశ్వర్య గురించి నీకెలా తెలుసు? అభి, నీ గురించి కనుక్కోవడానికి నాకు జస్ట్ 1 అవర్ పట్టిందంతే. అప్పుడు అర్థం చేసుకునే నా లెవెల్ ఏంటో అని. నీలాంటి లెవెల్స్ని చాలామందిని క్రాస్ చేసి వచ్చిన వాణ్ణి. నా దగ్గర లెవెల్ చూపియద్దు, మాటలొద్దు, చేతల్లో చూపించు. నేను చూయించానుగా. డెఫినెట్లీ, వెయిట్ అండ్ సీ. యా, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ. సీ యూ సూన్, బాయ్ బేబీ. ఛీ అంటూ కాల్ కట్ చేస్తాడు అబ్బాయి. వాట్ ద హెల్ అంటూ కీర్తి ఫోన్కి కాల్ చేస్తాడు అబ్బాయి. ఎంతకి కాల్ లిఫ్ట్ చేయదు కీర్తి. అప్పుడే శ్రీ అఖిల్ కంగారుగా పైకొస్తారు అబ్బాయి గదిలోకి. అభి అంటూ. కీర్తి కనిపించడం లేదని న్యూస్ వచ్చిందా అని అడిగాడు అబ్బాయి. నీకెలా తెలుసు? నీకు కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది, మాకు కాల్ చేశారు. 2 గంటల నుంచి కీర్తి కనిపించడం లేదంట. అక్కడ వెతికి ఇక్కడ వెతికి ఇప్పుడు కాల్ చేస్తున్నారు. ఇప్పుడే తెలిసింది, కానీ మీకు కనిపించడం లేదని చేశారు. నాకు నా దగ్గర ఉన్నారని వార్నింగ్ ఇవ్వడానికి చేశారా? వాట్? అంటే ఐశ్వర్య ఏమైనా చేసిందా అని అడిగాడు అఖిల్. ఆ ఐశ్వర్యకి ఏమైనా పిచ్చి పట్టిందా అభి? పోనీ పాప ఉందని నువ్వు జాలి చూపిస్తుంటే అదేమో కీర్తిని ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దా బాబీ అని అడిగాడు శ్రీ. కీర్తిని కిడ్నాప్ చేసింది ఐశ్వర్య కాదు. వాట్? ఇంకెవరు అంటూ ఇద్దరు ఒకేసారి షాక్ అవుతూ అడిగారు.
జాహ్నవి. జాహ్నవీనా? ఎవరు ఈ జాహ్నవి అని అఖిల్ అడుగుతుండగా అభయ్, నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ఆ అమ్మాయి అన్నాడు శ్రీ. అభయ్ ఆశ్చర్యంగా శ్రీ వైపే చూస్తాడు. అఖిల్ కూడా, అంటే నీకు ఈ జాహ్నవి ఎవరో తెలుసా శ్రీ? ఎస్, తెలుసు. మనం అమెరికాలో బిజినెస్ ట్రైనింగ్కి వెళ్ళాం, గుర్తుందా అభి? హా, గుర్తుంది. అప్పుడే ఈ జాహ్నవి కూడా అదే ట్రైనింగ్లో సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంది. నువ్వంటే పిచ్చి తనకి. నేను చాలా రోజులు తర్వాతనే గమనించాను. నిన్ను చూస్తూ ఉండేది, నువ్వెక్కడ ఉంటే అక్కడే ఉండేది, నీ చుట్టూనే తిరుగుతూ ఉండేది. నేను ప్రేమిస్తుందేమో అనే అనుమానం అప్పుడే వచ్చింది. మొదట మనం ఎందుకు అడగాలి, అలాంటి ఉద్దేశం ఉంటే తానే చెప్తుందిలే అనుకున్నా. ఆ తర్వాత క్యాంపస్లో చాలామంది అనుకుంటుంటే విన్నాను. నువ్వంటే తెలియకుండా నీ మీద అనవసరంగా ఆశలు పెంచుకుంటుంది అనిపించింది. అది కూడా నీకు కూడా మంచిది కాదని తన దగ్గరికి నేనే వెళ్ళి నీ గురించి, అమ్ము గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఒక అబద్ధం కూడా చెప్పాను. అబద్ధమా? ఏం చెప్పావు? అమ్ము బ్రతికే ఉందని, అస్సలు చనిపోయిన విషయమే తనకి చెప్పలేదు. ఎందుకు? ఎందుకు అంటావేంటి అవి? నువ్వు అమ్ముని ఎంతగానో ప్రేమించావు. చిన్న వయసులోని ఆ ప్రేమ పెద్దయ్యాక మర్చిపోతావు అనుకున్నావు. కానీ నువ్వు మర్చిపోలేదు కదా. మరో అమ్మాయిని కూడా నీ దగ్గర కూడా రానిచ్చేవాడివి కాదు. నేను ఎంతమంది అమ్మాయిలు కాలేజీలో ఇష్టపడ్డారో తెలుసా నీకు? నీకు ఎంతమంది ప్రపోజ్ చేయడానికి వచ్చారో తెలుసా? వాళ్ళందరినీ నేనే ఇలాగే చెప్పి మేనేజ్ చేశాను. వాళ్ళందరూ మూవ్ ఆన్ అయ్యారు. అదే ప్లాన్ ఈ అమ్మాయికి అప్లై చేశాను. అంతా విని ఏడుస్తూ వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే నుంచి అసలు క్యాంపస్కే రాలేదు. బహుశా డిస్టర్బ్ అయ్యి రాలేదేమో అనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నీ కోసం ఎంత దూరం వస్తుందని నేను ఎలా ఊహించగలను? నువ్వు చేసింది తప్పని నేను అనలేదు కదా శ్రీ. కాదు, తప్పని కాదు, నేను ఊహించలేననుకుంటున్నాను అని చెప్తున్నాను. నిజమే. సరే, తన గురించి ఇప్పుడు తెలిసిందిగా. అండ్ తనకి చెప్పిన అబద్ధం ఇప్పుడు నిజమే కదా. నా అమ్మ బ్రతికే ఉంది. మరి నేనెందుకు భయపడాలి? తను ఒక లొకేషన్ పంపించింది, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. కానీ అబ్బాయి, కింద నిన్ను పెళ్లి కొడుకు చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు. సో వాట్? కీర్తిని కాపాడాలా లేదా పెళ్లి కొడుకు అవ్వాలా? కాదబి, ఎలాగో నేను ఎవరో తనకి తెలుసు కాబట్టి నేనే అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కీర్తిని తన నుంచి విడిపిస్తాను. అంత ఈజీగా కన్విన్స్ అవుతుందనుకుంటున్నావా? అవుతుంది. నో, నేనొచ్చి నేరుగా తేల్చుకుంటాను. ఇంట్లో నేను మేనేజ్ చేస్తాను. సరే మరి, మీ ఇష్టం. నేను మన వాళ్ళకి కాల్ చేస్తాను, ఆ లొకేషన్ పంపు నాకు అన్నాడు శ్రీ. అభయ్ లొకేషన్ షేర్ చేస్తాడు. ముగ్గురు కిందికి దిగుతారు. అభి, ఎలా ఉన్నావు అంటూ బంధువులు గుమిగూడారు. బాగున్నాను పిన్ని, మీరు బాగున్నారా అంటూ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారంటూ అడుగుతూనే, కొంచెం పని ఉంది, ఇప్పుడే 1 గంటలో వస్తాను అన్నాడు. అభి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకో అర్ధ గంటలో నేను పెళ్లి కొడుకుని చేయాలి అంటుంది సత్య. అమ్మా ప్లీజ్, 1 గంట తొందరగా వచ్చేస్తాను. అది కాదురా. హిమజ అభి టెన్షన్ పడుతున్నాను గమనించిన వదిన, వెళ్ళిరాని వదిలేయి అంటుంది అభి వైపు చూస్తూ. సత్య ఇంకేం మాట్లాడలేదు. అభి దగ్గరికి వచ్చి, నా కూతుర్ని భద్రంగా తీసుకొనిరా అంటుంది హిమజ. అభి, శ్రీ, అఖిల్ ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తారు. సరే అత్తయ్య అంటూ ముగ్గురు బయలుదేరుతారు. అసలు కీర్తి కిడ్నాప్ ఎలా జరిగిందో చూద్దాం. ఉదయం 8 గంటలకి కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ కీర్తి పెళ్లి కూతురు అవడం వల్ల బయటికి ఎక్కడికి వెళ్ళకూడదని రెస్ట్రిక్ట్ చేసేశారు. తనకి బయట కూడా వెళ్లాల్సిన పని ఏమీ లేదు. అన్ని పనులు ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకుంది. అభయ్తో మాట్లాడి శ్రీజాతో ఉప్పర్ మీటింగ్ పెట్టింది. 8 గంటలకి కీర్తి ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరని చూస్తే స్క్రీన్ పైన అన్నోన్ నెంబర్ అని ఉంది. అన్నోన్ ఎవరబ్బా అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరు? హలో, కీర్తినేనా మాట్లాడేది? అవును, మీరు? నేను నీకు తెలియదు కానీ నువ్వు నాకు ఈ మధ్యలోనే తెలిసావు. కీర్తికి ఏదో అనుమానం వచ్చింది తను మాట్లాడే విధానంలో. ఒకవేళ ఐశ్వర్య మనిషేమో అనుకుంది. నువ్వు ఐశ్వర్య మనిషివా? ఐశ్వర్యనా? హహ, ఆ పిల్ల బచ్చా సరిపోదులే నీకు అంటుంది. ఎవరు నువ్వు? పక్కనే ఉన్న శ్రీజ ఎవరే అంటుంది. అటువైపు నుంచి ఎవరూ లేని ప్లేస్కొచ్చి మాట్లాడు అంది. వాట్? ఎందుకు? చెప్తే గాని రావా? అవును. హో, వెరీ గుడ్ అంటూ నీకు ఒక మెసేజ్ వచ్చుంటుంది. లైన్లోనే ఉండి చూడు అంది. కీర్తి వాట్సాప్ ఓపెన్ చేస్తే అక్షయ్ని ఒక కుర్చీలో కాళ్ళు చేతులు కట్టిపెట్టేస్తుంటారు. నోటికి ప్లాస్టర్ వేశారు. స్రోలా లేడు అక్షయ్. అక్కి అంటూ కంగారుగా, హలో, ఎవరు నువ్వు? అక్కిని ఎందుకు అలా కట్టిపెట్టేశావు? ఏం కావాలి నీకు? ఎవరే ఏంటే అంత టెన్షన్గా మాట్లాడుతున్నావు? అదేం లేదు, నువ్వు కొంచెం బయటికెళ్ళు, అభయ్ గారు అంటుంది. ఓ, అన్నయ్య, అయితే నన్నే బయటికి పంపుతావా? అంతేలే అంటూ నవ్వుతూ శ్రీజ బయటికి వెళ్ళిపోతుంది. టెన్షన్ పడుతూ డోర్ లాక్ చేసేసి హలో అంటుంది. ఆ అబ్బాయి పేరు కీర్తి నోటి నుంచి వినపడేసరికి కోపంగా మారిపోతుంది. అటు నుంచి రెస్పాండ్ రాలేదు. మళ్ళీ హలో అంటుంది కీర్తి. హా,
ఎవరు మీరు? అక్కి ఏంటి మీ దగ్గర అలా ఉన్నాడు? వెరీ గుడ్. ఇప్పుడు లైన్‌లోకొచ్చావు. అసలు ఎవరు నువ్వు? చెప్పానుగా నేనెవరని నీకు తెలీదు. ఇక్కడికి వస్తే అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనా? నేనెందుకు రావాలి? నువ్వే రావాలి. లేదా అక్కి ప్రాణాలు పైలోకానికి వెళ్తాయి. వాట్? అంటూ షాక్ అయ్యి అలా నిలబడిపోతుంది కీర్తి భయంతో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.